నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు వైవి ఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అయితే ముఖ్యంగా ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడినప్పుడు దేవుడికి పూజ చేసే సమయంలో కానీ నిత్యం కూడా ఇంట్లో ఆడవాళ్ళు కళకళలాడుతూ తిరుగుతూ ఉంటే మంచిది, ఈ వస్త్రధారణ నిషిద్ధం అనేది ఉంది కదా. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే కనుక నైటీల్లోనే తిరుగుతూ ఉన్నారు అనేది చాలా మంది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ సులువుగా ఉంటుంది చీర మార్చుకోవడం కానీ, లేకపోతే ఇంకేదన్నా వేసుకోవాలి అన్నా కానీ కష్టంగా ఉంటుందని నైటీలతోనే దేవుడి పూజ కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతర ముఖ్యమైన పనులు కానీ చేసుకుంటూ ఉంటారు. ఎందుకని నైటీలు వేసుకోకూడదు పూజా సమయంలో అని అనేది తెలియజేస్తారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. కాకపోతే మీరు అడిగిన దాంట్లో కొద్దిగా నాకు నేర అయింది ఏంటంటే, ఆడవాళ్ళు అన్నారు కదా. ఈ దేవుడికి పూజ చేసేటప్పుడు కట్టుకునే వస్త్రాల్లో మగవాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంది, ఆడవాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే లేడీస్ అనేసరికి హైలైట్ అవుతుంది అంతే. దీనికి యాక్చువల్గా ధర్మశాస్త్రంలో ఉన్న నియమం ఏంటంటే, మనం 2 పనులు చేయనటువంటి వస్త్రాలతో భగవంతుడికి పూజ చేయొచ్చు. ఒకటేంటంటే, మన సంసారం చేసుకునేటప్పుడు వేసుకున్న వస్త్రము అది పనికిరాదు, నిషిద్ధం. తర్వాత మనకి దొడ్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చినటువంటి వస్త్రము పనికిరాదు. జనరల్గా ఇప్పుడు జెంట్స్ లుంగితో ఏంటంటే ఈ 2 పనులు చేస్తారు. అందుకని పూజ పంచన సపరేట్గా పెట్టుకోమన్నారు. పర్పస్ ఓన్లీ ఏంటంటే ఈ 2 పనులు ప్రాపంచిక విషయాల్లో చేయనటువంటి వస్త్రం ఏదైనా సరే సరిపోతుంది. అది కూడా ఏంటంటే ఈ పట్టు వస్త్రానికి పట్టింపులు, ఇప్పుడు తడి బట్టలు ఉందనుకోండి, తడి బట్టకి పట్టింపు ఉండదు. అలాగే పట్టు వస్త్రానికి పట్టింపు ఉండదు అనుకున్నారు. కానీ ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. పట్టు వస్త్రం అంటే మేము అగ్రికల్చర్ అవి డిపార్ట్మెంట్స్లో ఏంటంటే మీకు ఆ పట్టు పురుగుల్ని పెంచి దాన్ని కష్టపెట్టి దాంట్లో వచ్చింది తీస్తారు కాబట్టి అంతకన్నా నూలు వస్త్రం మంచిది, పత్తితో తయారైన నూలు వస్త్రం మంచిదని కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. కనుక నూలు వస్త్రమా పట్టు వస్త్రమా అంటే నూలు వస్త్రానికి ప్రయారిటీ ఇవ్వచ్చు. అంటే మనం దానికి వచ్చే రిస్ట్రిక్షన్ ఏంటంటే ఎవరిని తాకకూడదు. తాకిన తర్వాత ఏంటంటే బయట ఇప్పుడు మామూలుగా ఓపెన్ ఇదిలో చేసామనుకోండి, పెద్ద మండపాల్లో వ్రతాలు కానీ లేదా కళ్యాణాలు కానీ చేసినప్పుడు ఆడియన్స్ వస్తారు, వాళ్ళు ఏదో ఇస్తారు, వాళ్ళు వచ్చి ఏదో పక్కన వచ్చి మాట్లాడుతుంటారు, అందరూ తగులుతుంటారు. కాబట్టి అప్పుడు పట్టు వస్త్రాలు వాడారు. కానీ ఏంటంటే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మనం ఎవరిని స్నానం చేసిన తర్వాత ఆ నూలు బట్ట కట్టుకున్న తర్వాత ఇంకెవరిని తాకాం కాబట్టి నూలు వస్త్రం ఇస్ ప్రెషస్. దాంట్లో కూడా ఏంటంటే ఈ భార్య లేని వాళ్ళకి కానీ, బ్రహ్మచారులకు కానీ, సన్యాసులకు కానీ వాళ్ళకే సాఫ్రాన్ అంటే కాషాయం చెప్పబడింది. మిగతా వాళ్ళందరూ వైటే కట్టుకోవాలి. అంటే గృహస్థ అయిన వాడు మాబోటి వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రమే కట్టుకుంటారు తప్పితే కాషాయం కట్టరు. అది రిస్ట్రిక్షన్. ఆడవాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి, అంటే పెళ్ళిళ్ళలో వ్రతాల్లో అందరూ ఉన్నప్పుడు ఈ కాశీపోసి కట్టుకుంటారు కదా, మన పంచ మగవాళ్ళకి ఎలా కడతారో అలా కట్టుకోవటం అనేది, గోచి పోసి కట్టుకుంటారు కదా, 6 మూరల చీర కట్టడం అనేది ఆనవాయితీ. కాబట్టి అదే మడి కట్టుకున్నప్పుడు ఇంట్లో కట్టడం కూడా అనేది అలవాటైంది. కానీ మీకు ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడున్న కాలానుగుణంగా ఒక మంచి నూలు వస్త్రం కనుక పూజకి తప్పితే లౌకిక కార్యక్రమానికి వాడము అనుకున్న చీర ఏదైనా పెట్టుకుంటే అది కట్టుకోవచ్చు. అది ఏదైనా ఏంటంటే ఫంక్షన్స్ అప్పుడు వాటప్పుడు ఏంటంటే అలా చెప్పారన్నమాట. అంతే తప్పితే మామూలు నూలు చీర కూడా తీసి కట్టుకోవచ్చు. ఈ నైటీ అనేది ఏంటంటే, నైటీ అనేది ఖచ్చితంగా మీరు నేను చెప్పినటువంటి ఏదైతే చేయకూడదన్నానో ఆ రెండింటికి చేస్తుంటారు కాబట్టి అది నిషిద్ధం. అంటే రోజు వేసుకుంటూ ఉంటాం కాబట్టి అది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ వస్తూ ఉంటాం కాబట్టి అది కంఫర్ట్ కోసం చేస్తున్నది. యాక్చువల్గా ఏంటంటే ఆడవాళ్ళని కూడా నిందించడానికి లేదు. అవునండి. ఇప్పుడు ఏంటంటే పూర్వం ఉమ్మడి సంసారాలు ఉండేవి. ఉమ్మడి సంసారాల్లో అత్తగారిని కాపురానికి పంపించేటప్పుడు రకరకాల భర్తతో ఎలా మాట్లాడాలి, బావగారితో ఎలా మాట్లాడాలి, మరుదులతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. వస్త్రధారణలో కూడా రిస్ట్రిక్షన్స్ అన్నీ అక్కడ వచ్చినాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే తన భర్త తన పిల్లలు తప్పితే ఇంకెవరు ఉంటల్లా. సో నైటీ వేసుకొస్తే ఏమ్మా అది వేసుకు తిరుగుతున్నావో తెల్లారింది కదా అనేవాళ్ళు లేరు. వాళ్ళకేమో అది కంఫర్టబుల్గా ఉంటుంది. సో అది అలవాటైంది. కానీ అదే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకే ఫ్యామిలీ ఉమ్మడి సంసారంలో ఉన్న వాళ్ళకి నైట్ వేసుకుని ఆడపిల్లలకి ఎవరికి తిరగలేరు కదా, బావగారి ముందు మరుదుల ముందు అందరి ముందు తిరగలేరు కదా. అందుకనంటే వాళ్ళ కంఫర్ట్ అనే. కానీ అది మనం ఈ వస్త్రం అన్నిటికీ వాడతాం కాబట్టి గవుక్కుని దాంతోనే
ఎక్కడికైనా ఎక్కడికి వెళ్తుంటాం కాబట్టి దొడ్లోకి అవి అది నిషిద్ధం అని చెప్పారు తప్పితే వేరే ఏం లేదు. మామూలు నూలు చీర ఏదైనా పెట్టుకుని అది కట్టుకోవచ్చు. దానికి పెద్ద పట్టింపు ఏం లేదు. నైటీ అనేది మాత్రం జనరల్‌గా ఏంటంటే నైటీ వేసుకున్న తర్వాత పాచి పనికి దాంతోనే చేస్తాం. వంట తోమేటప్పుడు దాంతోనే చేస్తాము. అంటే మనకి అపవిత్రం అయ్యే పనులన్నీ కూడా దాంతో చేస్తాం కాబట్టి పవిత్రానికి అది పనికిరాదు అని మాత్రమే చెప్పడం జరిగింది. అంటే అయితే ఇంకొక సందేహం కూడా ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళకి కూడా టెంపుల్‌లో మామూలుగా గుడిలో ఏం చేస్తామంటే దేవుళ్ళకి వస్త్రాలు ఇచ్చిన తర్వాత కొంతమంది అదే పనిగా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి ఆ శేష వస్త్రాలు వస్త్రం తెచ్చుకుంటారు. తీసుకుంటారు. శేష వస్త్రం తెచ్చుకుంటారు. హ్మ్. అలాగే మీరు అన్నట్టుగా పట్టు వస్త్రాలు పెళ్ళిళ్ళకి అలా కట్టుకొని వెళ్తాం ఎంతో రేట్లు పెట్టుకొని హ్మ్. వెళ్ళి. హ్మ్. అలాంటప్పుడు ఆ వస్త్రాలతో అక్కడ భుజించిన తర్వాత మళ్ళీ ఆ వస్త్రాలు ఏదన్నా సరిగ్గా ఇంపార్టెంట్ ఉతకాలి. ఉతికిన తర్వాత కట్టుకోవచ్చు అంటారా? కట్టుకోవచ్చు. ఉతికిన తర్వాత భోజనం వరకేంటంటే ఇప్పుడు మేము గూడా ఏదైనా దీక్షా వస్త్రాలు కట్టుకొని ఇప్పుడు యజ్ఞాలు, యాగాలు జరుగుతున్నప్పుడు వెంటనే అనుకోకుండా దాంతోనే భోజనానికి కూర్చోవాల్సి వస్తే భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఉతికి కట్టుకోవాలి తప్పితే హ్మ్. పట్టు వస్త్రానికి ఏం తప్పు లేదని అంటారు. పట్టు వస్త్రానికి కూడా ఉతకాల్సిందే. అదే ఉతికి ఎంగిలి అయినా సరే వేసుకోవచ్చు. ఎంగిలి పడితే ఉతకాల్సిన కంపల్సరీ. హ్మ్. ఎంగిలి పడకపోతే ఏంటంటే దీక్షా వస్త్రాలు తీసి మళ్ళీ సాయంత్రం హోమానికి మళ్ళీ అదే కట్టుకుంటాం. హ్మ్. అది ఒకసారి ఎంగిలి పడిందంటే ఎంగిలి తగిలిందంటే మటుకు అది మళ్ళీ ఉతకాలి. రైట్. అలాగే దేవుడి వస్త్రాలకి ఉండాల్సిన నియమాలు ఏంటంటారు? ఎప్పుడు దేవుడి వేసుకోవాలి? వస్త్రాలకి కొత్తవే ఇస్తాం స్వామివారికి ఎప్పుడైనా సరే. దేవుడికి కొత్తవిస్తాము. ఆ. కానీ అమ్మవారికి కట్టిందో, అయ్యవారికి కట్టిందో మనం ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకొని వచ్చి అంత శుభం జరగాలి అని చెప్పి తెచ్చుకుంటాం ఉమ్. కదా. మరి అలాంటివి ఎలా వేసుకోవాలి? ఎలా ధరించాలి అని అంటారు? ఏ అవి సందర్భంలో? పవిత్రానికి మాత్రమే వాడాలి. ఓకే. శుభకార్యాలకి. శుభకార్యాలకి మాత్రమే వాడాలి. ఇప్పుడు భగవంతుడి ప్రసాదం ఉందనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో పులిహార చేశారు, మీ ఇంట్లో దద్దోజనం చేశారు. మీరు సరదాగా ఏంటంటే టిఫిన్ లాగా చేసుకోవడం కూడా మీకు అలవాటు అనుకోండి. హ్మ్. అది కింద పడిపోయినా కాస్త మిగిలితే పారేసినా దోషం ఉండదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీ సత్యనారాయణ స్వామి వ్రతంలో అంత రాజు పడిపోవడానికి కారణం ఏంటి? ప్రసాదం. యాదవులు తీసుకొచ్చి ప్రసాదం ఇచ్చారని కింద కింద పడేశాడు. పడేసి. అలాగే అంటే ఏంటంటే దేవుడి దగ్గర పెట్టింది. ఇప్పుడు తమలపాకు కూడా ఉంటుంది. తమలపాకుని మామూలుగా అప్రకారానికి వాడితే అంత పవిత్రత ఉండదు. మామూలుగా మొక్కకి ఉంటే అంత పవిత్రత ఉండదు. అదే అక్కడ మణపారదంలోనో ఎక్కడో దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే ఆకుపూజ చేసినప్పుడు దాన్ని చాలా పవిత్రంగా చూస్తాం అదే తమలపాకుని. అవును. అలాగే ఈ వస్త్రం కూడా స్వామివారికి శేష వస్త్రం అంటే స్వామివారి అనుగ్రహంగా మనం తీసుకున్నది కాబట్టి అంతెందుకు మీకు జపమాల కూడా మనం ఏదైతే జపం చేస్తామో అది మెడలో వేసుకోం. హ్మ్. హ్మ్. జపమాల వేరే, ధరించే మాల మెడలో వేరే. ఫ్యాషన్ గా వేసుకునేది మామూలు తులసి గాని రుద్రాక్ష గాని వేరే వేసుకోవచ్చు. జపం చేసేది మెడలో వేసుకోం. హ్మ్. ఎందుకంటే దాంతో ఆఫీస్కి వెళ్తాం, బయటికి వెళ్తాం, బజార్లో వెళ్తాం, అన్ని ఇబ్బంది ఉంటుంది కాబట్టి జపం చేసేది సపరేట్ గా ఉంటుంది. అలంకారం వేసుకునేది వేరే ఉంటుంది. హ్మ్. అలాగే ఈ వస్త్రాన్ని శేష వస్త్రాలు మీరైనా ఇంట్రెస్ట్ కొద్దీ తీసుకోదలుచుకుంటే తీసుకున్నది అది పూజకో, వ్రతానికో లేదన్నా శుభకార్యానికో ఉపయోగించాలి తప్పితే ఇంట్లో ప్రాపంచిక కార్యక్రమానికి ఆ వస్త్రాన్ని వాడరాదు. అలాగే. అది రిస్ట్రిక్ట్ పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే మనం అంటే కొన్ని డీప్‌గా వెళ్తే చాలామంది ఏంటంటే తప్పు లేదు, రైట్ అంటారు. ఇప్పుడేంటంటే వస్త్రం దేవుడి దగ్గర చూపించి నాకు ఇచ్చేయండి. అంటే ఏంటంటే ఒక్కోసారి పంతులు గారికి రూ. 10 ఇచ్చి హ్మ్. రూ. 2 తీసుకుని రూ. 8 చిల్లర అడుగుతారు. ఇది తప్పమ్మా. చేయకూడదు. ఉంటే రూ. 2 వేయటం లేదా రూ. 10 అంటే రూ. 10 వేయటం తప్పితే హ్మ్. అక్కడ అది మళ్ళీ మనం తీసుకో. తీసుకోకూడదు. అలాగేంటంటే దేవుడి దగ్గర కూడా మీకు ఏదైనా స్వామివారి దగ్గర శేషవస్త్రం తీసుకోవాలనిపిస్తే ఆల్రెడీ కట్టి తీసినవి ఉంటాయి. అవి మీకు ఇస్తూ ఉంటారు హ్మ్. శేషవస్త్రం. హ్మ్. అది తీసుకోవచ్చు. లేదంటే ఏంటంటే మీరు ఇంకొక 2 వస్త్రాలు తీసుకొని ఒక వస్త్రాన్ని స్వామివారికి, అమ్మవారికి ఇచ్చేస్తూ హ్మ్. రెండోది నాకు మా అమ్మాయి పెళ్లి అప్పుడు ప్రధానప్పుడు కట్టుకుంటుందో లేకపోతే ఏదన్నా మనకి ఇది ఉంటుంది కదా అప్పుడు కట్టుకుంటుందని చెప్పేసి తలంబ్రాల చీర కింద అక్కడ పెట్టి తీసుకోవచ్చు. అలాగే. అంతేగాని ఊరికే తాకిచ్చి తీసుకొచ్చేసి రూ. 10 ఇవ్వటం అనేది ఏంటంటే మనం అది అగౌరవపరిచినట్టుగా ఉంటుంది. మనం ఎంత కాస్ట్ అయితే పెట్టి మన అమ్మాయి తలంబ్రాల చీర తెచ్చుకుంటామో అంత కాస్ట్ పెట్టి అమ్మవారికి ఒకటి కొనిపెట్టేసేసి ఇంకొకటి మనం ఇంకొకటి తెచ్చుకో. మనం తాకిచ్చి తెచ్చుకోవచ్చు తప్పితే ఊరికే మనం అన్ని తాకిచ్చి తెచ్చుకుని రూ. 10 రూ. 20 ఇచ్చేస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. రైట్. ఎందుకంటే చాలా మంది ఇవి దానాలు తీసుకునేటప్పుడు కూడా ఎవరో శనివారం తీసుకున్నారండి వాళ్ళ దగ్గర మా బంధువులు వాళ్ళు హ్మ్. వాళ్ళ దగ్గర ఊరికే తీసుకోకూడదు కాబట్టి రూ. 2 ఇచ్చి తీసుకుంటామంటే నన్ను అడిగితే నేను అదే చెప్పా. హ్మ్. అది ఇప్పుడు లీటరు ఆయిల్ వచ్చేసేసి రూ. 110 ఉందనుకో అమ్మా, నువ్వు